పిల్లల్లో ఏంటంటే అతి శుభ్రత అన్నది ఏంటంటే తొందరగా చూడం గానీ, బట్ శుభ్రత అన్నదైతే కంపల్సరీ అవసరం. ఈ పిల్లల్లో ఏంటంటే 99% హ్యాండ్ నుంచి వచ్చే క్రిముల వల్లనే స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అన్నది జరుగుతది. చేతులు ఇప్పుడు ఒకసారి క్రికెట్ ఆడేసి ఆ బాల్‌ని పట్టుకొని వచ్చి తొందరగా ఇంట్లోకొచ్చి ఏ యాపిల్‌నో తీసుకొని, బనానా తీసుకొని తినడం వరకే మనం చూస్తాం. కానీ ఆ చేతుల నుంచి వచ్చే క్రిములు కూడా ఆ పొట్టలోకి వెళ్తున్నాయి అన్నది గమనించాలి. సో, శుభ్రత అన్నది నిజంగా ఉంటే కనీసం మనం 30-40% ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి నిజంగా తగ్గించగలుగుతాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి తగ్గించడం జరిగితే బిడ్డ ఒక సంవత్సరంలో 4, 5 సార్లు సిక్కయ్యే బిడ్డ గ్యారంటీ 1, 2 సార్లు అయితే మాత్రం తగ్గించగలుగుతాం. అతి శుభ్రత అన్నది ఏంటంటే స్లోగా అది మదర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి నేర్చుకోగలనే అవుతుంది. అంటే ఎక్కువ శాతం చేతులు ఎక్కువ సార్లు కడుక్కోవడము అట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ అరుదుగానే ఉంటాయి పిల్లల్లో. కానీ అంత అవసరం లేదు అన్నది ఆ ఎడ్యుకేషన్‌ని మాత్రం డెఫినెట్‌గా పేరెంట్స్ అన్నవి ఇవ్వగలిగితే అంటే వాళ్ళు అప్పుడప్పుడే కరెక్ట్ చేసుకోగలుగుతారు. మెడ్ప్లస్‌లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.